నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలు, ఈరోజు వచ్చిన వివిధ పత్రికలకు సంబంధించిన అంశాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుండి కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఏకంగా సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసిన అంశం యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఇప్పటికే స్పీకర్కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొంతమంది మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకోలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసాం, ఇలా రకరకాల ముచ్చట్లు చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం విన్నాం. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వాట్సాప్లలో కావచ్చు, ఇతరత్ర కానీ స్పీకర్ చెప్పిన అంశాలు, దాంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇంకోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మనం చూసే ప్రయత్నం చేశాం. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాన్ని ఒకసారి చూడండి. తెగిడిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ చూడొచ్చు. స్పీకర్ తీర్పు ప్రకారం వాళ్ళు గులాబీ ఎమ్మెల్యేలు, మున్సిపల్లో ఇచ్చేది మాత్రం కాంగ్రెస్ బీఫామ్లు. ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిపై రాజకీయ వర్గాలలో విస్మయం. టెక్నికల్గా బీఆర్ఎస్, ప్రాక్టికల్గా కాంగ్రెస్. అనర్హత వేటు గండం నుంచి గట్టెక్కించుకునేందుకు హైడ్రామానా? జగిత్యాల గద్వాల మున్సిపల్ పరిలో వింత దృశ్యం. సంజయ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయం డబుల్ గేమ్. చట్టాలలోని లొసుకులతో ఎమ్మెల్యేల సరికొత్త రాజకీయం. అధికారం కోసం పార్టీ కండువాలు మార్చిన నేతల అసలు స్వరూపం. చట్టం ముందు ఒక మాట, ఎన్నికలలో మరో బాట. ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్న ప్రజలు అంటూ కూడా ఒక అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి